పాలన ఎలా ఉంది కూటమి ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి వర్షం వల్ల ఈ కరెంట్ కోతలు ఎక్కువైపోతున్నాయి అసలు. ఏంటి ఏ లైన్ మేము పెట్టుకున్నా ఈ లైన్ ఫోన్ చేస్తాం, తర్వాత ఫోన్ చేయండి, వరదలు తగ్గా వస్తాం, వర్షం తగ్గాక ఫోన్ చేయమని అంటున్నారు. వర్షం తగ్గాక మేమెందుకు ఫోన్ చేస్తాం? వర్షం పడ్డాక ఆల్రెడీ ఎలాగో ఛానల్ క్లియర్గా వస్తాయి కదా. దీన్ని బట్టి ఇదే నాకు ఈ గవర్నమెంట్ చేసేది. ఈ గవర్నమెంట్ తప్పు ఏముందో తెలియదు. ఆ లైన్ మ్యాన్ పద్ధతితో మరి ఏంటో అర్థం కావట్లేదు. కరెంట్ విషయం అసలు మామూలు లేదు. కరెంట్ మీద పడితే రోడ్లు గీట్లు చాలా ఉంటాయి. ఆ ఒక్క కొరతే కాదు, రోడ్లు కూడా. ఆ రోడ్ల వల్లే కదా కరెంట్ గుంతలు పడుతున్నాయి. వైర్ కింద పడితే మరి అపరిచితులు ఆ బుడత జరిగినట్టే మాకు జరిగిద్ది. డ్రైనేజీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మనం. చాలా చాలా బాగున్నాయి, అర్థం చేసుకొని చాలా బాగున్నాయి అంటే నా నోటితో చెప్పలే, అంత విచిత్రంగా ఉన్నాయి. నవాంధ్రప్రదేశ్ ఇది చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారు. ఆయన చంద్రబాబు ఆయన లెక్కల్లో ఆయన బాగానే ఉంటున్నారు. ఆయన ప్రజల్లోకి వచ్చి అడిగితేనే కదండి మాకు న్యాయం జరిగేది. అది ఉందంటే ఉంది, తల్లి ఒడి ఉంది. ప్రతి పిచ్చగాడు 5 రూపాయలు ఆనందం అంటున్నాడు. మాలాంటి సంగతి ఏంటి? మాలాంటి పరిస్థితి 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు యువతకి. 20 లక్షలు నేను డిగ్రీ చేసి 3 ఏళ్ళు అవుతుందండి. నాకు ఇంతవరకు ఏ నోటిఫికేషన్ లేదు. నోటిఫికేషన్ పెట్టుకుందామంటే 500 1000 రూపాయలు అంటే ఎస్సీ వాళ్ళకి వస్తున్నాయి. అంటే మా తప్పేంటి? ఎస్సీలో పుట్టినందుకు, మా ఓసీ బీసీ మేము పుట్టినందుకు మాకు న్యాయం సమన్యాయం అంటే బీసీ వాళ్ళు కూడా తక్కువే, ఎస్సీ వాళ్ళు ఇంకా తక్కువ. బీసీ వాళ్ళు తక్కువ చేయాలి. ఉద్యోగాలు అంటే ఎప్పటికో వస్తున్నాయి. కానిస్టేబుల్, ఎస్ఐ, రైల్వే గిల్లు వస్తాయి. కానీ అసలు గవర్నమెంట్ మొత్తం నడిపించేది మేము నోటిఫికేషన్ వల్ల. మేము నోటిఫికేషన్ డబ్బులు వస్తాయి కదండి, ఆ డబ్బుల వల్ల వస్తుందని నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే 1,00,000 పోస్టులకి కాదు, ఒక 100 పోస్టులు అంటే 1,00,000 మంది వస్తున్నారు. అంటే వాళ్ళు కట్టిన మొత్తం డబ్బులు ఏమవుతున్నాయి? వీళ్ళు గవర్నమెంట్ శాలరీ ఇచ్చుకుంటున్నారా? ఈ గవర్నమెంట్ శాలరీ ఇవ్వకపోతే లంచాలు తీసుకుంటారండి వెళ్ళి. అలా జరుగుతుంది నా ఉద్దేశం. యువత ఎటువంటి మరి నిరుద్యోగ వృత్తి అంటే ఉద్యోగం లేని వాళ్ళకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు. ఈ యువత ఏం చేస్తున్నారంటే మా గవర్నమెంట్ ఏం చూపించట్లేదు, జాబులు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఒక 5,000 పెట్టుబడి పెడుతూ గంజాయి తెంపుకుంటున్నారండి. అరకు, ఒరిస్సా ఆయన గంజాయి తెచ్చుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు. ఎవరు అంటలేదు. అలాంటి యువత వచ్చేస్తున్నాయి. యువత మొత్తం మత్తు బానిస అయిపోతున్నారు. ఎక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తారు అలా సాఫ్ట్వేర్ చేయాలని అది చేయాలనిపించింది. యువత మత్తు బానిస ఎవరు, ఎందుకు బానిస ఎవరు? ఉద్యోగాలు ఉంటే ఉద్యోగం చేసుకుంటారు, లేకపోతే ఇలా మత్తులు బానిస అయిపోయి కాలేజీలో గంజాయి అంటారు. ఇప్పుడు ప్రత్యేకంగా నన్ను చూస్తుంటే ఇలా అమ్మాయి వెళ్తుంది, ఇలా హాయి చెప్పాను నేను వెంటనే. ఎందుకు? నాకు ఉద్యోగం లేదు. ఉద్యోగం ఉంటే నేను మా ఆఫీస్లో అమ్మాయిని పటాయించేవాడిని, రోడ్ల మీద అమ్మాయి పటాయిస్తాను నేను. అది